ఇండస్ట్రీలో ఇట్లాంటి తింగరులు చాలా ఎక్కువనే ఉంటారు. అంటే ఎవరైనా మనము అలౌ చేయనంత వరకు, అలౌ చేసినంత వరకే, మనం అలౌ చేయకుండా మనం నేను అది బిలీవ్ చేస్తా. మన హద్దుల్లో మనం ఉంటే ఎవరు మన జోలికి రారు. నిజానికి హీరోయిన్ అంటే హైట్ గీట్ అంత చూస్తారు కదా, మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను హీరోయిన్ గా చేయగలనా అనే ఒక ఇన్సెక్యూరిటీ ఏమైనా మీకు అనిపించిందా? నాకు హైట్ విషయంలో ఎప్పుడు ఇన్సెక్యూరిటీ కలగలేదండి. క్యారెక్టర్ నేను ఎలా క్యారీ చేస్తాను అనేది ఒకటైతే ఉండింది. యా, అదైతే ఉండింది, ఫ్రమ్ ద బిగినింగ్ ఉండింది. క్యారెక్టర్ క్యారీ చేయగలుగుతానా లేదా అని. సినిమా అవుట్ వచ్చి చూసి అందరు బాగుంది అనేదాకా కూడా నాకు ఉంది అది. అసలు నేను చేసినంత వరకు షూట్ అయిపోయింది, చేసాము, ఎడిటింగ్ అయిపోతుంది, డబ్బింగ్ అయిపోతుంది, ఓకే పర్వాలేదు బాగానే ఉంది, కానీ డూ ఐ రియల్లీ క్యారీ ద క్యారెక్టర్? నిజంగా నేను అది క్యారీ చేయగలిగాను ప్రాపర్ గా? ఎక్కడన్నా మళ్ళీ ఎక్కడైనా చిన్న మైన్యూట్ ఏదైనా మిస్టేక్స్ అయినాయా అనేది ఒక ఉండింది ఇన్సెక్యూరిటీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్ గారు బాగుంది అన్నారు అంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఓవరాల్ గా మీరు హ్యాపీ? యా. సో అవినాష్ సార్, ఇప్పుడు డైరెక్టర్ లేడు కాబట్టి, డైరెక్టర్ ఈ కథ రాయడానికి ఇన్స్పిరేషన్ ఏదైనా ఎప్పుడన్నా మీ ముగ్గురు ఎవరైనా అడిగారా? డైరెక్టర్ గారిని కథ రాయడానికి ఇన్స్పిరేషన్ అడగలేదు. డైరెక్టర్ గారిని అడిగారు అంటున్నారా? నేను అడిగి ఈ కథ ఎందుకు రాశారు, ఈ కథకు నన్నే ఎందుకు తీసుకున్నారు మీరు కానీ అసలు నన్నే ఎందుకు తీసుకున్నారు అనే క్వశ్చన్ మీరు డైరెక్టర్ గారిని అడగాలి. మీరు ఏమైనా అడిగారా? ఆ క్వశ్చన్ వస్తుంది కదా. నేను ఏమో అండి తెలియదు, చేస్తానని. ఇప్పుడు ఒక డైరెక్టర్ కి కామన్ ఎవరన్నా రోడ్ మీద వెళ్తుంటే కనిపించినా అరే ఈ పర్సన్ ఇలాంటి క్యారెక్టర్స్ కి సెట్ అవుతారు అని వాళ్ళకి ఆల్రెడీ ఒకటి ఉంటుంది కదమ్మా. ఇంటర్నల్ గా వాళ్ళు ఎవరిని చూసినా ఈ పర్సన్స్ ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది, వెదర్ దే ఆర్ ఆర్టిస్ట్ ఆర్ నాట్. కామన్ ఒక పర్సన్ చూసినా ఆ ఫీలింగ్ లోనే ఆలోచిస్తుంటారు కదా, వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ కి సెట్ అవుతారు, ఇలాంటివి వీళ్ళకి ఒకవేళ యాక్టింగ్ ఇలాంటివి వాటికి ఫిట్ అవుతారు అని. సో మేబీ అలానే నన్ను కూడా అనుకున్నారేమో. మీరు అడగలే? నేను అడగలేదండి. హీరోయిన్ నన్ను మాత్రం తినే పరిచయం చేసింది, తినే రికమెండ్ చేసింది డైరెక్టర్ గారికి. అంతకుముందు ఫ్రెండ్స్ అన్నమాట, ఫ్రెండ్స్ అయిపోయాము. దాని తర్వాత తను ఒక లైన్ ఉంది, అవి బాగుంటాయి వస్తుంది విను అంటే బాగుంది, ఇట్లా 2 points అనుకుంటున్నాం, క్లైమాక్స్ బాగుంటుంది అని అలా డైరెక్టర్ గారిని పరిచయం చేయడం, అతను ఆఫీస్కి వెళ్ళడం, కలవడం. నేను బేసిక్ గా ఈ క్యారెక్టర్ కోసం వెళ్ళలేదు, నేను ఒకసారి రావా అంటే వెళ్ళాను ఆఫీస్ కి. మన డిస్కషన్ లో బాగుంటుంది బాయ్, చాలా బాగుంది. దాని తర్వాత బ్రో ఒక క్యారెక్టర్ మీరే చేయాలి బ్రో అని అంటే అదేందుకో నేను కథ పాయింట్ డిస్కస్ చేయడం, ఇన్పుట్స్ కూడా వెళ్ళి యాక్చువల్లీ ఓకే ఇది కామెడీస్ పరంగా కొన్ని సిచ్యువేషన్ పెట్టడం, మార్కెట్ లో అవుతున్నారు కదా కొన్ని పెట్టిన బ్రో బాగుంటుంది, కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడానికి వెళ్ళాను. కట్ చేస్తున్న దానిలో క్యారెక్టర్ లాక్ అయిపోయింది నాకు. అయినా అవినాష్ కి రెఫరెన్స్ అవసరమా? రెఫరెన్స్ నాకు అంటే నేను అడగలేదు ఎప్పుడు దాన్ని. అలా తన కథలో డెవలప్మెంట్ కోసం వెళ్ళాను, ఇన్పుట్స్ ఇవ్వడానికి. కొన్ని కామెంట్ ట్రాక్స్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని ఇన్పుట్స్ చెప్పాను, బాగుంటుంది భయ్యా, సరే భయ్యా అని వెళ్తున్నప్పుడు భయ్యా ఆ క్యారెక్టర్ మీరు చేయండి భయ్యా బాగుంటుంది. అప్పటికి మీరు అనుకునే నాకు తెలియదు, వేరే వాళ్ళని అంటే ట్రై చేస్తున్నారు, తినని కూడా అనుకున్నారు. సరే తనని కూడా ఒకసారి మాట్లాడదాం తనతో కూడా అని అనుకున్నారు. నేను రమ్మన్నాను, చెప్పలేదు తనకి, ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో తర్వాత ఇంకా అప్పటికప్పుడు ఇంకా అది తిను ఇన్వాల్వ్ అయిపోయి డిస్కషన్ జరిగేసరికి నాకు ఈ కామెడీ మీద పట్టుంది. నేను ఎలా ఒక 250-300 స్కిట్లు చేస్తే రాసుకున్నాను అలా. థ్యాంక్ యూ కనిక.